నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ధర్మాన్ని కాపాడటానికి విశ్వాసాన్ని కలిగించే ధార్మిక సంస్థలు ఉండటం అందరికీ అదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేది కేవలం నమ్మకమేనని, మనకు తెలియని ఏకైక శక్తి దేవుడేనని తెలిపారు. తాడేపల్లి సమీపంలోని కొలనుకొండలో హరే కృష్ణ గోకుల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏ కార్యక్రమాన్నైనా సజావుగా చేయగలుగుతున్నామన్న నమ్మకాన్ని హరే కృష్ణ మూవ్మెంట్ మనకు కలిగిస్తుందని తెలిపారు. హరే కృష్ణ గోకుల్ కృష్ణ క్షేత్రంలో దేశంలో 20 ఉన్నాయి, ప్రపంచంలో 5 ఉన్నాయి. హరే కృష్ణ మొమెంటోతో పోటీపడి ఇస్కాన్ కూడా కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. మధు పండిత్ దాస అనుకున్నది సాధిస్తారు, నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడతారు. హరే కృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని సీఎం తెలిపారు. సువర్ణరజసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాం మమావహ జాతవేదో లక్ష్మీమనపకామినీ శ్రీ సూక్త పురుషానహం అక్వపూర్వాం రథమధ్యామత్తినాథ ప్రబోధినీం ఇంద్రైరేవ ధ్రువదృష్టాని సంచరన్నే ఇంద్రయేణ ధ్రువం ధ్రువేణ అవిషాః తత్పై దేవా అవిష్ణువన్ అయం చ బ్రహ్మణస్పతిః. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. యా దేవా పరిపూర్ణం తదస్తుతే తవ కర్మాత్మకాని వై తేషామశేషానాం కృష్ణా స్మరణం పరం. అదిగో అనంత శేష స్థాపన జరిగింది. స్వర్ణ కాంతులతో ఆశీస్సులు అందిస్తున్న అనంత శేషుడు, రజత కాంతులతో వెలుగులు పంచుతున్న అనంత శేషుణ్ణి ఈ భవ్యంగా నిర్మితం కానున్న ఆలయానికి ఒక పవిత్ర భూమికగా విద్య, వైద్యం, ఆరోగ్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శనివారం నాడు ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రాంతీయ వైద్యశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రభుత్వ భవనాలపై నాటి ముఖ్యమంత్రి ఫోటోలు ఉండటం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులు ఉన్నా వైద్యం చేయకుండా రోగుల్ని బయట ఆసుపత్రులకి పంపిస్తున్నారని రోగులు, స్థానిక ప్రజలు మంత్రికి తెలియజేశారు. వైసీపీ హయాంలో మాత్రం ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని తెలియజేశారు. ఉద్యోగులతో మా ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందని, ఉద్యోగులు కష్టపడి పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని మంత్రి సూచించారు. రెస్పాన్స్ కరెక్ట్ ఉంటాం లేదు సార్. నైట్ పూట ఎవరైనా లేడీస్ కానీ ఎవరైనా చూస్తే ఇచ్చారా, బయట రాసారా, అన్ని ఫ్రీ ఇచ్చారా, ఉన్నాయా మందులు దగ్గర చూపించమ్మా.
ఇదేందమ్మా ఇది టాబ్లెట్స్? ఇది మధ్యం మరి అంటే నీకేం లేవా? పారాసెటమాల్ ఇచ్చినట్లేదే. ఈరోజు పొదిలి ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు తీర్పు ఇచ్చారు, అరాచక పాలన తరిమి కొట్టారు. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం. గవర్నమెంట్ మారి ఎంత రోజులైంది, ఈ పథకం పేరు కూడా మేము మార్చాం, కానీ ఇక్కడ అలా లేదు. ఇంకొక పది శిలాఫలకాలు ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు. అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగో లేదు. ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు. తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాము. రెండోది, ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు. 1-2 పరికరాల లోపాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన డీజేలా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి. నేను 2 జిల్లాలు 2 కలెక్టర్ మధ్య నలిగిపోతున్నాను. టైం సరిపోలేదు అంటున్నాను. 13 రోజులు దాని ఇక్కడికి వచ్చి చూస్తే కాన్పులు నిరకాలు జరుగుతున్నాయి. కాన్పులే కాదు, కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు. రక్త నిల్వ కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు, కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల. ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. డాక్టర్లకు నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేసే విధంగా చేయాలి. ప్రజలు కూడా చాలా మంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు అంటున్నారు, రిఫర్ చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు. గైనకాలజిస్ట్ ఉన్నారు, సర్జన్ ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నాడు, మత్తు డాక్టర్ ఉన్నారు, అదేవిధంగా జనరల్ డాక్టర్, డ్యూటీ డాక్టర్లు ఉన్నారు, పిల్లల డాక్టర్లు ఉన్నారు, పంటి డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు. ఆ థియేటర్ ఉంది. కానీ గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది, మేము ఆరోగ్యం ఇస్తున్నాం, పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది. వాళ్ళది ప్రచారాల ఆర్భాటాలు పబ్లిసిటీ చేసుకున్నారు, మంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. కానీ ఇక్కడికి వస్తే ఇది గుంటూరు నాగార్జున గ్రాండ్ లోని నూతనంగా కుండ బిర్యానీ ఫెస్టివల్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడారు. గుంటూరు నగరం బిర్యానీకి చాలా ప్రసిద్ధి చెందిందని, అటువంటి గుంటూరు నగరంలో ఒక సరికొత్త ఆలోచనతో గ్రాండ్ నాగార్జున హోటల్ వారిచే కుండ బిర్యానీని ఫెస్టివల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ బిర్యానీ ఫెస్టివల్ లో వెజ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీతో పాటు వివిధ రకాల ప్రత్యేక మసాలా దినుసులతో అత్యంత క్వాలిటీ మరియు రుచికరంగా ప్రత్యేక షెఫ్లతో తయారు చేసిన అన్ని రకాల బిర్యానీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోటల్ గ్రాండ్ నాగార్జున జానీ, సమీర్ మరియు హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అమరావతి ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్నటువంటి గుంటూరు ప్రాంతం, రాజధాని ప్రాంతానికి ప్రధానమైనటువంటి నగరం ఉన్నటువంటి గుంటూరులో ఈరోజు ప్రతిరోజు కూడా జనాభా పెరుగుతుంది, ప్రజల అలవాట్లు మారుతూ ఉన్నాయి, అర్బనైజేషన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ని ఆస్వాదించేదాంట్లో అనేక రెస్టారెంట్స్ విజిట్ చేయబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు సోదరుడు జానీ గారు, అలాగే రెడ్డి గారు, శివారెడ్డి గారు, అలాగే మిత్రులందరూ కూడా కలిసి ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేసి ప్రజలకు నూతనంగా ఉన్నటువంటి డిషెస్ పరిచయం చేసేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా పాట్ బిర్యానీ గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా ఈరోజు కొండ బిర్యానీని ఒక విచిత్రమైనటువంటి స్టైల్లో వండి ప్రజలకు అందించాలని ఆలోచన చేయడం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల టేస్ట్కి తగ్గట్టుగా వీళ్ళు ఈరోజు నుంచి స్టార్ట్ చేసినటువంటి కొండ బిర్యానీ ఫేమస్ అవ్వాలని ప్రజలందరూ కూడా ముఖ్యంగా కొంచెం జానీ గారు వాళ్ళ ఫ్రెండ్స్ శివారెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఉండర్ ర్యాలీ ఈ కార్యక్రమానికి ఈరోజు నచ్చిరామంతులు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు నగరవాసులకి మంచి అభివృద్ధి, రుచికరమైన హెల్దీ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ని అందిస్తున్నామని మేము కూడా ఈరోజు వచ్చి పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కార్యక్రమం అందరూ పాల్గొని ఈ ఉండర్ ర్యాలీ పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. కరీంనగర్ బిర్యానీ తీసుకుంటాం. కూడా ఫేమస్ పాట్ బిర్యానీ మనం ఇక్కడ తయారు చేసి లైవ్ కుకింగ్ మనం చేస్తున్నాం. అలాగే ఒక సిస్టమ్ టోటల్ ఇంగ్రీడియంట్స్ కానీ మగవాళ్ళ అందాలను మరింత పెంచే బంగారు ఆభరణాలు వజ్ర జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శనగా ఉన్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యతే ప్రామాణికంగా లేటెస్ట్ మోడల్స్ తో దగదగ మెరిసే గోల్డ్, డైమండ్స్ హారాలు మహిళల మనస్సును దోచుకుంటున్నాయని పేర్కొన్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్డు క్యాపిటల్ హోటల్ ఏర్పాటు చేసిన వజ్ర జ్యువెలర్స్ డైమండ్ ఫర్ దివాస్ ఎగ్జిబిషన్ ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ ఎగ్జిబిషన్ 2 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం వజ్ర జ్యువెలర్స్ సంస్థకు 4 బ్రాంచ్లు ఉన్నాయని, త్వరలోనే గుంటూరు, విజయవాడలో నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ ఇన్ఛార్జి ఎన్ మాధురి రెడ్డి, ఆర్యన్, ఉత్తమ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఓకే ఈరోజు వజ్ర జ్యువెలర్స్ మన గుంటూరులో క్యాపిటల్ హోటల్స్ లో ఎగ్జిబిషన్ మన మాధురి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మొత్తం స్టేట్ వైడ్ లో కూడా 4 బ్రాంచెస్ మీరు నడుపుతూ ఉన్నారు. విజయవాడ, గుంటూరులో కూడా త్వరలో మనకి వజ్ర జ్యువెలర్స్ రావాలని కోరుకుంటున్నాను. కాంటెంపరీ డిజైన్స్ తో చాలా ఆధునికమైన వర్క్మెన్షిప్ తో వాళ్ళు ఎగ్జిబిషన్ ని నిర్వహిస్తూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దెం. ఇంకొంచెం ఇక్కడ ఇప్పుడున్న సొసైటీకి అనుగుణంగా వారు మెచ్చిన రకరకాలైన థింగ్స్ ని వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఆర్డర్ మీద కూడా వారు
అందించడం జరుగుతుంది. లైట్ వెయిట్ జ్యువెలరీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ది బెస్ట్ డైమండ్స్ ని, పోల్కీస్ ని వాళ్ళు అందరికి అవైలబుల్ గా ఉంచుతూ ఉన్నారు. ఈ రోజు వారి ఈ వజ్రా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ద్వారా ఇంకొంచెం విజయవాడ, గుంటూరు, ఆంధ్ర ప్రజలకి చేరువ అవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ఈ డిజైన్స్ ని, వర్కర్షిప్ ని ఆదరించాలని చెప్పి కోరుకుంటూ అగైన్ మాధురి అండ్ టీమ్ అందరికీ కూడా వన్స్ అగైన్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. వజ్ర జ్యువెల్స్ లో మనకి లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి, తక్కువ లైట్ వెయిట్ లో ఉంటుంది. డైమండ్స్ తో పాటు మనకి పోల్కీస్, గోల్డ్ అన్ని ఐటమ్స్ మనకి అవైలబిలిటీ ఉంటుంది. ప్రెసెంట్ వచ్చేసి మనకి హైదరాబాద్ లో ఉంది. అలాగే వచ్చేసి ఎగ్జిబిషన్స్ వచ్చేసి మన గుంటూరు, విజయవాడలో కూడా నడుస్తున్నాయి. అలాగే మేము త్వరలో వచ్చేసి విజయవాడ, గుంటూరులో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తాము. ప్రెసెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి వైజాగ్, తిరుపతి, రాజమండ్రిలో ఉంది. త్వరలో మనకి మేడం యుఎస్ లో కూడా ఉంది, ఎగ్జిబిషన్ నడుస్తూ ఉంటుంది. మేడం వచ్చారు కాబట్టి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ మేము మేడం తో మన బ్రాంచ్ గుంటూరులో కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజు రేపు మనకి ఎగ్జిబిషన్ నడుస్తుంది క్యాపిటల్ హోటల్లో. మీరు విజయం ఇచ్చేయాలి అందరూ. బృందావన్ గార్డెన్ క్యాపిటల్ హోటల్లో వజ్ర జ్యువెల్స్ ఎగ్జిబిషన్ నడుస్తుంది. అందరూ ప్రజలు, గుంటూరు ప్రజలు అలాగే విజయవాడ ప్రజలు కూడా మా ఎగ్జిబిషన్ కావాలని కోరుకుంటున్నాం. గుంటూరు స్థానిక అరండల్పేట 16వ లైన్ లో నూతనంగా స్వాగత స్వీట్స్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇక్కడ అన్ని రకాల స్వీట్స్ మరియు కేక్స్, చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ మరియు రుచికరమైన వెజిటేరియన్ ఫుడ్ ఉంటుందని తెలిపారు. కావున గుంటూరు నగర ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాస్తం ధారయతాం ధ్రువం ధ్రువం ప్రారంభయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తం స్వస్తి భూషా స్వస్తి జావా పృథివీ సుచేతనాం స్వస్త ఏవాయుముపప్రవావాయ సోమం స్వస్తి భువనస్యస్పతిం బృహస్పతిం సర్వగణం స్వస్తయేం స్వస్తయ ఆదిత్య స్వభవంతురహం విశ్వే దేవీం స్వస్తిరేంద్ర ఛాకిచ్ఛాం స్వస్తి నో ఆదితే కృతిం స్వస్తి బంధా మనుషరేవం సూర్య చంద్రావసావివం పునర్ధరదం వాయుసం దేవతానాం అసురజ్ఞ ఓం శాంతి శాంతి శాంతి. గుంటూరు అరండాల్పేట 16వ లైన్లో ఈరోజు స్వాగత్ స్వీట్స్ అండ్ రెస్టారెంట్ స్టార్ట్ చేసినందుకు, మా అమ్మాయి స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషం. సో చాలా వెరైటీస్ పెట్టారు. హ్యాండ్ మేడ్, అదే అంత స్వయంగా తయారు చేసిన స్వీట్స్ ఒకవైపు, రెండోది ఇంపోర్టెడ్ స్వీట్స్, మూడోది చాక్లెట్స్, ఇంకా కేక్స్ అన్నీ పెట్టారు. దాంతో పాటు పరిపూర్ణమైన శుద్ధమైన వెజిటేరియన్ భోజనం ఏర్పాట్లు కూడా చేశారు. చాలా సంతోషం. చాలా దీనికి ముందు రోజుల్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వ్యాపారం, ఈ యాక్టివిటీ వచ్చే సంవత్సరాల కాలంలో 10 అంతలు పెరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అయితే నేను ఇప్పుడే చెప్తున్నాను, ఇది మామూలుగా అమ్మటమే కాకుండా వీళ్ళకి కస్టమర్ బేస్ అంటూ ఒకటి తయారు చేసుకోవాలని. ప్రతి కస్టమరు కొనే తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోగలిగితే వాళ్ళతో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా మార్పులు చేసి, అంతేకాకుండా వాళ్ళకి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటే ఈ బిజినెస్ చాలా బ్రహ్మాండంగా అవుద్ది.
ఇప్పుడు అన్ని కార్ల దగ్గర నుంచి రెస్టారెంట్ల వరకు ఏ ట్రావెల్ వరకు అదే చేస్తున్నారు. అంటే ఒకసారి ట్రావెల్ చేస్తే వాళ్ళు ఒక 4-5 సార్లు అడుగుతారు మీ ఎక్స్పీరియన్స్ బాగుందా లేదా అనేది. అట్లనే వీళ్ళు దట్ ఈస్ ద మోడర్న్ వే ఆఫ్ బిజినెస్. అదే ఆధునిక పద్ధతులు ఈ బిజినెస్ లో. ఏదో మనం వాళ్ళు డబ్బులు ఇవ్వటం మనం అమ్మటం కాదు, వాళ్ళతో ఎమోషనల్ గా బాండింగ్ ఏర్పాటు చేయటం, ఆత్మీయ బంధాన్ని ఆ కస్టమర్లతో ఏర్పాటు చేసుకుంటే అది చాలా కాలం, చాలా సంవత్సరాల పాటు ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు 10 మందికి చెప్తే అట్లా ఈ బిజినెస్ కూడా చాలా త్వరితంగా పెరగటానికి, అభివృద్ధి చెందటానికి వీలవుతుంది. సో మళ్ళీ మనస్ఫూర్తిగా ఆ దేవుడి ఆశీస్సులతో ఎంఐ బిజినెస్ బ్రహ్మాండంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఇప్పుడే పెద్దలు పూజలు శ్రీ లావు రత్తయ్య గారు విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ గారి చేత ఓపెనింగ్ జరిగిందండి స్వాగత్ ఫుడ్ మాల్. మా లొకేషన్ అరిండాల్పేట్ 16 లైన్ లార్జ్ సెంటర్ దగ్గర. మా వద్ద అన్ని రకముల వెజిటేరియన్ ఫుడ్స్, రెస్టారెంట్, స్వీట్స్, బేకరీ, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, అన్ని రకాల మీకు అవసరమైన అన్ని ఫుడ్ రిక్వైర్మెంట్స్ కూడా హెల్తీగా, హైజీనిక్ గా తయారు చేయబడతాయి. దయచేసి అందరూ ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేయలేని వాళ్ళు ఆన్లైన్ అయినా కూడా అప్రోచ్ అయితే ఇండియా వైడ్ మేము సప్లై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. అరండల్పేట 16వ లైన్లో స్వాగత్ అని రెస్టారెంట్, బేకరీ, స్వీట్స్ అండ్ స్నాక్స్, అలాగే వెజ్ రెస్టారెంట్ అండి. గుంటూరులోనే ఫస్ట్ టైం అన్ని కలగలిపి ఒకేసారి పెట్టిన ఏకైక రెస్టారెంట్ అండి ఇది. అందరూ తప్పకుండా విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. స్విగ్గీ, జొమాటో త్వరలో యాడ్ అవుతుందండి. ఆన్లైన్ లో కూడా త్వరలో ఏర్పాటు ఉంది. ప్లస్ ఈ ఫస్ట్ బ్రాంచ్ ఇదేనండి. నెక్స్ట్ 1 వీక్ దాకా 10% డిస్కౌంట్ కూడా ఉంది అన్ని ఐటమ్స్ మీద. అతి సరసమైన ధరలో దొరుకుతాయి హోల్సేల్. థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాల వారు చదువుతూనే ఉన్నత స్థానానికి వెళ్తారని వెట్స్ సంస్థ డైరెక్టర్ స్వర్ణలతాదేవి తెలిపారు. శనివారం ఫిరంగిపురంలోని దీనాపూర్ ఆవరణలో కార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు రంజన్ బాబు జయంతి దళిత ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి అంబేద్కర్ దళిత ఓపెన్ యూనివర్సిటీ జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృపాచారి మాట్లాడారు. పేదల అభివృద్ధి పదంలో పయనిస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కార్డ్స్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ పుల్లగూర రంజన్ బాబు గారి 77వ జన్మదిన సందర్భంగా 38వ కాన్వకేషన్ లో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వారికి అవార్డ్స్ ప్రదానం చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహిస్తున్న డాక్టర్ సహాయ సహకారాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి ఈ రోజు నూతన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ దంపతులు వారు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయగా ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనానంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు.
భక్తాయంతి గాయంతి యత్ర మద్భక్తాయంతి గాయంతి యత్ర గాయంతి గాయంతి యత్ర యత్ర గాయంతి తత్ర తత్ర గాయంతి యత్ర యత్ర గాయంతి 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 తత్ర తిష్ఠామి తిష్ఠామి తత్ర గాయంతి గాయంతి తత్ర తిష్ఠామి తత్ర తిష్ఠామి తిష్ఠామి తత్ర తత్ర తిష్ఠామి నారద నారద తిష్ఠామి తత్ర తత్ర తిష్ఠామి నారద శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యాద్య హరే దేవి నారాయణి నమోస్తుతే. శత సంవత్సరం దీర్ఘమాయు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ 13వ తేదీ ఉదయం పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. తొలుత పోలీస్ కమిషనర్ సాయుధ పలకాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం వేద పండితుల వేద మంత్రోత్సవంతో ఆశీర్వచనం తీసుకున్న అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నందు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకాన్ని భరోసా కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని, నేరం ఎలా జరిగిందనే అంశాన్ని రిపోర్టులో పూర్తిగా నమోదు చేయాలని, వీటిపై కమిషనరేట్ పరిధిలో ప్రజలకు పలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు ఆదిరాజ్ సింగ్ ఐపీఎస్, కె శ్రీనివాసరావు ఐపీఎస్, ఏబీటీఎస్ ఉదయరాణి ఐపీఎస్, కె చక్రవర్తి, ఏడీసీపీలు టి కనకరాజు, ఎం కృష్ణమూర్తి నాయుడు, డి ప్రసాద్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ మంచి అవకాశాన్ని నాకు అందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డీజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక కమిషనరేట్ కాబట్టి ఇక్కడ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రాజధాని ప్రాంతంగా ప్రజల్లో ఒక పోలీసింగ్ పట్ల ఒక నమ్మకాన్ని, భరోసాన్ని కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. నాకు ముందు నగర కమిషనర్గా చాలా మంది విధులు నిర్వర్తించి పోలీస్ వ్యవస్థకు ఒక మంచి పేరు తీసుకొచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రస్తుత టీడీపీ గారు కూడా నగర పోలీస్ కమిషనర్గా వారికి వినూత్నమైన సేవలు అందించి ఈరోజు టీడీపీ స్థాయిగా టీడీపీ అధికారి స్థాయికి చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. వారి సూచనలు, వారి గైడెన్స్ తీసుకుని చేసి ఆనందంగా కలిసి పోలీసుని ఒక వినూత్నంగా దేశంలోనే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఒక మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొస్తూ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి మనం శాయశక్తులా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ అనేది మీకు అందరికీ తెలుసు. ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా ఉంది. సో దాన్ని ఎలాగ మనం పరిష్కరించాలి, దాని మీద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఎటువంటి
పరిష్కార మార్గాలు కనుక్కోవాలి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఫిర్యాదుల పట్ల ఫిర్యాదుదారుల పట్ల వాటి ఒక నమ్మకం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో టెక్నాలజీ మనం అనుసంధానం చేసుకుని పోలీసింగ్ ని ఒక కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం పోలవరం గ్రామంలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన చేనేత జౌలి శాఖ బీసీ సంక్షేమ ఈబీసీ మంత్రి నవిత చేనేత సహకార సంఘాల గోదాములలో నేసిన వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. చేనేత కార్మికులు నా కుటుంబం, నారా లోకేష్ నాపై చాలా పెద్ద బాధ్యత పెట్టారని తెలిపారు. చేనేత సంఘాలకు పూర్తిగా ప్రక్షాళన చేస్తాం, కార్మిక సంఘాలను బలోపేతం చేస్తాం, చేనేత సహకార సంఘాల కార్మికుల సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాత బాకీలు కూడా చెల్లిస్తాం. అదే విధంగా వాళ్ళకి ఏవైతే అవసరమో ముడి సరుకులు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సబ్సిడీస్, అదే విధంగా ఇంకా వాళ్ళకి డిజైన్ మార్చి ఏ విధంగా వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను కూడా ఏ విధంగా అయితే మేము మార్కెటింగ్ చేయగలము. మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ కూడా మంచిగా మార్కెటింగ్ చేస్తాం. అవసరమైతే ఎక్స్పోర్ట్ కూడా అవకాశాలు కూడా తీసుకెళ్తాం. బాపట్ల జిల్లా చీరాల కోర్టు భవనాల సముదాయంలో దేశ అత్యున్నత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం సుధా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ద్విచక్ర వాహన చోదకులు ప్రతి ఒక్కరూ శిరాస్త్రం ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాలని తెలిపారు. అంతేకాకుండా పోలీస్ శాఖ, రవాణా శాఖలు విధించే భారీ జరిమానాల నుంచి కాపాడుకోవచ్చని తెలిపారు. బైక్ రేసులు, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లు డ్రైవింగ్ చేయడం, సెల్ ఫోన్స్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం తదితర నేరాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, జూనియర్ సివిల్ జడ్జి రెహనా మేడం, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీనివాసరావు, బారాధ్యక్షులు గౌరవ రమేష్ బాబు, సోషల్ వర్కర్ ఎస్టీ మతీన్, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా స్పెషల్ మెజిస్ట్రేట్ శ్రీ శ్రీనివాసరావు సార్కి, అదేవిధంగా చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి రమేష్ బాబు గారికి, అదేవిధంగా హాజరు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం అవాయిడ్ చేస్తాం కాబట్టి హెల్మెట్ అనేది ప్రతి ఒక్కరు ధరించి మీరే కాదు మీకున్న చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసి సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగించారు. హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్పాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం, రోజు ఎన్ని యాక్సిడెంట్స్ కళ్ళ ముందే చూస్తూ ఉంటాము. ఏంటంటే ఒకప్పుడు మన దేశం ఇంత డెవలప్మెంట్ రాకముందు నడుచుకుంటూ ఎంత దూరం అయినా కూడా వెళ్తూ ఉండేవాడు. అప్పుడు ఆరోగ్యంగా ఉండేది. ఎద్దుల బండ్లు, గుర్రం బండ్లు ఇవన్నీ ఉండేవి. యాక్సిడెంట్స్ జరిగేది కాదు. మంచిదే, అందరు బైక్స్ కొనుక్కుంటున్నారు. ఎంత మేరకి అనవసరంగా పిల్లలకి, చిన్న పిల్లలకి, మైనార్టీ తీరకుండా మేజర్ పిల్లలకి బైక్లు ఇవ్వటం, అదేవిధంగా లైసెన్స్ లేకుండా పిల్లలకి బైక్ కొనిపించి ఎంకరేజ్ చేయటం, వాళ్ళు ఏడుస్తారు పర్లేదు, కానీ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇలా వెళ్ళకూడదు రోడ్డు మీదకి లైసెన్స్ లేకుండా మైనర్ పిల్లలు. సార్ చెప్పారు ఇన్సిడెంట్, నేను మొన్న కోర్టుకు వస్తుంటే పిల్లోడు ఇలా అనేసి పడిపోయి చెవులో బ్లడ్ వచ్చేసింది. అక్కడే స్పాట్ కాదు. 16 years అంటాం పిల్లోడికి. మరి పేరెంట్స్ ఎందుకు అంత పెద్ద బైక్ కొనించాలి చెప్పండి? మనిషి జీవితం అనేది చాలా వాల్యుబుల్ లైఫ్ అన్నమాట. అలాంటి జీవితాన్ని మన చేతులారా మనం నాశనం చేసుకొని యాక్సిడెంట్స్ ఇలా చేయటం అనేది, అదే ఇప్పుడు హెల్మెట్ అంటే ఏంటంటే ఇప్పుడు శరీరంలో సార్ మేడమ్స్ వాళ్ళు చెప్పినట్టు ఏ భాగంలో కొంచెం రీప్లేస్మెంట్ అయినా డిజేబుల్ అవుతారు. అది కూడా ఫాలో చేయకపోతే ఏం చేస్తారు? హెల్మెట్ ఉంటే కొంతవరకు సేఫ్టీ అన్నమాట. తలకి పెద్ద గాయమైనా కూడా సేఫ్గా కొంతవరకు బయటపడవచ్చు. అట్ ద సేమ్ టైం రోడ్ మీద వెళ్తుంటే అందరూ ఇట్లా 2 చేతులు సెల్తో ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. స్పీడ్ ఒకటి, బాగా డ్రింక్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డ్రింక్ చేసి ఇప్పుడు చట్టాలు అనేవి చాలా మారినాయండి, చాలా కఠినతరం చేయబడింది. కొత్త చట్టాలు బిఎన్ఎస్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. ఇంతకుముందు మనకి ఐపీసీలో సెక్షన్ 337, 338 ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్, 304A ఒకవేళ మనిషి ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ వల్ల 2 years ఉండేది. ఇప్పుడు కఠిన 106 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఒక ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా ఒకరికి చనిపోవడానికి మనం కారణం అయితే 5 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం 106 Clause 2 ప్రకారం మనం ఒక యాక్సిడెంట్ చేసి అక్కడ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కానీ మ్యాజిస్ట్రేట్ వారికి కానీ ఇన్ఫార్మ్ చేయకుండా అక్కడ నుంచి ఎస్కేప్ అయితే 10 years అండి. 10 years విత్ ఫైన్ అన్నమాట. తెలుసుకోండి. ఇట్లా